హాయ్ అండి. ఈరోజైతే నాకు పెద్ద టాస్క్ పడింది. ఏంటంటారా? పిల్లలవి, హస్బెండ్‌వి వైట్ షర్ట్‌లు ఉంటాయి గదా! పిల్లలవి వైట్ యూనిఫార్మ్‌లు ఇవి వాష్ చేసే పనైతే పడిందండి. అబ్బా! ఇవి వీటి కాలర్స్ మీద కానీ, పిల్లల బట్టల మీద చంకల్లో ఎంత మురికుంటుందంటే, మనం బ్రష్ వేయాలి, నానబెట్టాలి, బాదాలి గట్టిగా ఎంత పనుంటుందంటే చేతులు నొప్పెట్టేస్తాయండి. అవును గదా! లేదండి. చాలా సింపుల్‌గా ఈ వైట్ బట్టలకుండే మురికినైతే నేను ఈజీగా ఎలా తొలగిస్తానో చూడండి. చిన్న టిప్ అండి. ఈ టిప్ గాని అప్లై చేసి మీరు వాష్ చేశారంటే, మనం చేతులతో బ్రష్ చేయక్కర్లేదు. ఇంకేం చేయక్కర్లేదు. వాషింగ్ మిషన్‌లో వేసినా కూడా తెల్ల బట్టలు కొత్త బట్టలా అయిపోతాయి. చాకలోళ్ళకేసామనుకోండి, వాళ్ళింకా బ్లీచింగ్ అని రకరకాలు పెట్టేస్తారు. షైనింగ్ అంతా పోతుంది. బట్టలు కూడా చిరిగినట్టు అయిపోతాయి కొన్ని రోజులకి. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే టిప్ కానీ ట్రై చేశారంటే బట్టలు ఎన్ని రోజులు వాడుకున్నా, ఎన్ని సార్లు ఉతికినా సరే వైట్ బట్టలనేవి చాలా బావుంటాయి. చూసేద్దామా? ఏం లేదండి. వేడి నీళ్ళు పెట్టేసుకోండి. మరీ వేడిగా కాదు. మనం స్నానానికి పెట్టుకుంటాం కదా! ఆ మాత్రం వేడి నీళ్ళైతే పెట్టేసుకోండి. నేనిప్పుడైతే ఒక 3 షర్టులు మాత్రమే వాష్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నీళ్ళే పెట్టుకుంటున్నాను. ఈ వేడి నీళ్ళల్లో నార్మల్‌గా అయితే మనం బట్టల సోడా అంటారు కదా! చాకలి వాళ్ళు బట్టల సోడా వేసి, తెల్ల బట్టలు వేసి ఉడికిస్తారు. అప్పుడే కాలర్ల మీద ఉండే మురికి, చంకల్లో ఉండే మురికి అంతా పోతుంది. అలా కాకుండా మనం బట్టలకి ఏ లిక్విడ్ అయితే ఏస్తున్నామో ఆ లిక్విడ్ కొంచెం వేసేసుకొని, దీంతో పాటు ఇప్పుడు నేను చూపిస్తున్నది మనకి మెడికల్ షాప్‌లో ఎక్కడైనా ఉంటుందండి. ఒక 15 రూపీస్, 20 రూపీస్‌లో వచ్చేస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్. మనకి చెవుల్లో గుబిలి ఇలాంటివి ఉంటే వేస్తే అది బుసబుసా పొంగుతూ గుబిలంతా కూడా పోతుంది. దానికి వాడతాం కదా! హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. మెడికల్ షాపుల్లో ఉంటుంది. ఒక 15-20 ఉంటుందండి ఒక బాటిల్ వచ్చేసి. అదొకటి తెచ్చిపెట్టుకున్నామంటే 2, 3 సార్లకొచ్చేస్తుంది మనకి. నేను 2, 3 షర్ట్‌లే వేస్తున్నాను కాబట్టి ఈ మూతతోటి ఒక 2 మూతలు వేసేసాను లిక్విడ్‌ని. వేసేసి ఒకసారి అలా అంతా మనం బట్టల లిక్విడ్ వేసాం కదా! అది కలిసిపోయే వరకు ఒకసారి కలుపుకోవాలి. దీంతో పాటు బేకింగ్ సోడా ఉంటుంది కదా! ఒక్క స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసేసుకొని ఒకసారి ఏదైనా స్పూన్ పెట్టి తిప్పేసుకోండి. వేడి నీళ్ళు కాబట్టి చేత్తో తిప్పకుండా నేనైతే స్పూన్ తోటి ఇలా కలిపేస్తున్నాను. హైడ్రోజన్ పెరాక్సైడ్ వేశారు. బట్టలేమన్నా పాడైతాయేమో అనుకోవసరం లేదు. అదేం కాదండి. మనము స్కిన్‌కే అప్లై చేస్తున్నాం కదా! ఏమి కానప్పుడు బట్టలకేమవుతుంది చెప్పండి? ఈ కాలర్ల మీద మురికి చూడండి ఎంతుందో. వీటినైతే ఇందులో ఈ నీళ్ళల్లో నానబెట్టేసి ఒక 30 మినిట్స్ అలా వదిలేసామంటే బాగా నానిపోతాయి. తర్వాత చేత్తోటి జస్ట్ అలాగా ఒకసారి రుద్దేసేసి మనం వాషింగ్ మిషన్‌లో వేసేసామంటే మామూలు బట్టలతో కలిపి వేసేస్తాను నేనైతే. చూడండి ఎంత నల్లగున్నాయో. పిల్లలైతే స్కూల్లో మాపేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళకి సాటర్డే ఇలా వైట్ డ్రెస్ ఉంటుంది. స్పోర్ట్స్ ఆడతారు కాబట్టి డ్రెస్‌లన్నీ పాడే చేసేసుకొని వచ్చేస్తారు. వాటిని ఇలా వాష్ చేశామంటే ఈజీగా మురికనేది పోతుంది. నానబెట్టేసుకొని ఒక అరగంట అలా వదిలేసేసుకొని వాషింగ్ మిషన్‌లో వేసేసానండి. చేత్తో అసలు ఉతకలేదు. జస్ట్ చేత్తో కాలర్ల మీద అలా రుద్దేసి ఇంక సబ్బు కూడా వేయలేదు. వాషింగ్ మిషన్‌తో అన్ని బట్టలు ఎలా వేస్తాము, అలాగే వాటి బట్టలతో పాటే ఇవి కూడా వేసేసి వాష్ చేసేసాను. చాలా బాగా తెల్లగా వచ్చేసాయండి. మురికైతే అసలు ఒక్కరవ్వలేదు. బనీన్‌లు, షర్ట్‌లు అన్నీ కూడా ఇలాగే వాష్ చేసేసాను. నార్మల్‌గా ఇంట్లోనే ఇలా ఐరన్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇంక బయట ఇవ్వాల్సిన పనే లేదండి. ఈ టిప్ ట్రై చేసి చూడండి. చాలా బాగా పనిచేస్తుంది. మీకు గానీ తెల్ల బట్టలు ఉతకడం కష్టంగా ఉంటే. టిప్ కానీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.